ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్నాలకు 500 బోనస్. అమ్మిన 2 రోజుల్లోనే ఖాతాల్లో డబ్బుల జమతో రైతుల్లో ఆనందం. వరంగల్ అభివృద్ధిపై సర్కార్ స్పెషల్ ఫోకస్. దశాబ్దాల సమస్యల పరిష్కారానికి ఫండ్స్ రిలీజ్. మహిళా సంఘాలతో ఆర్టీసీకి బస్సుల కొనుగోలు. పైలట్ ప్రాజెక్టు కింద 3 జిల్లాల్లో అమలు. సర్కారు స్కూళ్లలో అధికారుల పర్యవేక్షణ లోపం. నారాయణపేట జిల్లాలో వరుసగా ఫుడ్ పాయిజన్లు. భద్రాద్రి జిల్లాలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్. బ్లాస్టింగ్లతో వణుకుతున్న గిరిజన గ్రామాలు. ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం. ఇన్ఫార్మర్ నెపంతో అన్నదమ్ముల హత్య. డీటెయిల్స్ చూద్దాం. నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొన్ని చోట్ల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో వరుసగా 2 సార్లు ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో డీఈఓతో పాటు పలువురిపై చర్యలు తీసుకున్నారు జిల్లా కలెక్టర్. నారాయణపేట జిల్లా మాగునూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 50 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. వారిలో 15 మంది కండిషన్ సీరియస్ గా ఉండటంతో మహబూబ్ నగర్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ను విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. దీనిపై విచారణ కొనసాగుతుండగానే సేమ్ స్కూల్లో మళ్లీ ఫుడ్ పాయిజన్ అవడం వివాదాస్పదమైంది. ఒకటే స్కూల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొదట ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ప్రభుత్వ ఆదేశాలతో మాగునూరు జడ్పీ స్కూల్ను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. పాఠశాల కిచెన్, స్టోర్ రూమ్, రైస్, నిత్యావసర సరుకులను పరిశీలించారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, టీచర్లను ఎంక్వైరీ చేశారు. పాఠశాల హెచ్ఎంను సస్పెండ్ చేసి వంట ఏజెన్సీని రద్దు చేసి వేరే ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు. ప్రతిరోజు మధ్యాహ్న భోజనాన్ని స్కూల్ టీచర్లు పరిశీలించి టేస్ట్ చేసిన తర్వాతే పిల్లలకు వడ్డించాలని ఆదేశించారు. మళ్లీ ఫుడ్ పాయిజన్ కాకుండా స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్లు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు కలెక్టర్ సిక్తా పట్నాయక్. హెడ్ మాస్టర్లు, వంట ఏజెన్సీలు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మార్కెట్లో బియ్యం, కూరగాయలు, కోడిగుడ్లను పరిశీలించి నాణ్యమైనవి తీసుకోవాలన్నారు. మాగనూరులోనే కాకుండా జిల్లాలోని ప్రతి పాఠశాలలో టెస్టింగ్ కమిటీని ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్. ప్రతి స్కూల్లో ఒక మెస్ కమిటీ పనిచేయాలి. అది మన స్టాండింగ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా అది పర్మనెంట్ గైడ్. డైలీ 1-2 టీచర్స్ బాధ్యత తీసుకొని బిఫోర్ ద ఫుడ్ ఇస్ సర్వ్ టు ద చిల్డ్రన్ ఆ టీచర్స్ ఇద్దరు కూడా టేస్ట్ చేసి క్వాలిటీ కన్ఫర్మ్ చేస్తేనే పిల్లలకి సర్వ్ చేయడం. అది నిన్న జరిగింది. 3 టీచర్స్ నిన్న తిన్నారు. కానీ ఇద్దరు అయితే బాగానే ఉన్నారు. ఒకరికి సాయంత్రం కొంచెం ఎఫెక్ట్ అయిందని నాకు రిపోర్ట్ చేశారు. సో అది కంపల్సరీ ప్రతి స్కూల్లో ఒక టేస్టింగ్ కమిటీ ఇన్షూర్ చేయాలి. సెకండ్, ఈ టేస్టింగ్ కమిటీ ఉన్న మొత్తం రికార్డ్స్, రిజిస్టర్స్ కూడా మన సూపర్వైజింగ్ ఎంఈఓస్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్, డిఓ అందరూ కూడా సూపర్వైజ్ చేయాలి. కలెక్టర్ విచారణ జరిపిన 2వ రోజే విద్యార్థులకు మళ్లీ ఫుడ్ పాయిజన్ అయింది. విద్యార్థులు ట్రీట్మెంట్ తీసుకుంటున్న మహబూబ్ నగర్ హాస్పిటల్తో పాటు మాగునూరు జడ్పీ స్కూల్లో ఫుడ్లో పురుగులు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. హాస్పిటల్లో బ్రేక్ఫాస్ట్లో విద్యార్థులకు రైస్ పొంగల్ వడ్డించగా అందులో పురుగు ఉందని ఓ విద్యార్థి నర్సుకు చెప్పడం, ఆమె సూపరింటెండెంట్కు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్కు విచారణ అధికారిగా నియమించి హాస్పిటల్లో విచారణ చేపట్టారు. మాగునూరు జడ్పీ స్కూల్లో మధ్యాహ్నం భోజనంలో సేమ్ సీన్ రిపీట్ అయింది. అందరూ 18 మంది పిల్లల్ని మనం అడ్మిట్ చేసినాము. అందరూ స్టేబుల్గా ఉన్నారు, కండిషన్ ఈజ్ స్టడీగా ఉన్నారు. మిగతా ఏమైనా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ మనకు అవసరం కొద్దీ ఏమి ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉన్నాయో మా కన్సల్టెంట్స్ చెప్పిన దాన్ని బట్టి మేము అన్ని ఇన్వెస్టిగేషన్స్ యుద్ధ ప్రాతిపదిక మీద చేయిస్తున్నాము. ఫుడ్ పాయిజనింగ్ అంటే మేబీ ఇన్ఫెక్టెడ్ వాటరా లేకుంటే అవి మనం చెప్పలేము. మెయిన్గా వామిటింగ్స్, కొంతమంది దాంట్లో వామిటింగ్స్ విత్ ఎమోషన్స్, కొంతమంది పిల్లలకు మెయిన్గా వామిటింగ్స్.
జిల్లా అధికారులు హెచ్చరించినా మాగునూరు జెడ్పీ స్కూల్ సిబ్బందిలో మార్పు రాలేదని విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్ ఎంక్వైరీ చేసిన రెండో రోజే అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం కలెక్టర్ వరకు చేరడంతో నారాయణపేట డీఈఓ అబ్దుల్ ఘనీపై సస్పెన్షన్ వేటుపడింది. ఆర్డీఓ రామచందర్, ఎంపీడీఓ రహమతుద్దీన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమాకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు కలెక్టర్. ఫుడ్ పాయిజనింగ్ జరిగిన తర్వాత వెంటనే హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్, తర్వాత స్కూల్ అసిస్టెంట్స్ ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళీ పాత కన్సైన్మెంట్ని అట్లనే వాడి కొంత పురుగులు రైస్లో కనిపిస్తుంది అని తెలిసిన తర్వాత మన జిల్లా డిఓ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆర్డీఓ కానివ్వండి, ఎంపీడీఓ కానివ్వండి అండ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ముగ్గురికి కూడా షోకాజ్ నోటీసెస్ ఇష్యూ చేయడం జరిగింది. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో ఆందోళన చెందుతున్నారు విద్యార్థులు. సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనం నిర్వహణ తీరుపై విమర్శలొస్తున్నాయి. ములుగు జిల్లాలో మరో ఘాతుకానికి పాల్పడ్డారు మావోలు. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో అన్నదమ్ములైన 2 ఆదివాసీలను హతమార్చారు. సుదీర్ఘ కాలం తర్వాత జిల్లాలో జంట హత్యలు చేసి పోలీసులకు సవాల్ విసిరారు మావోయిస్టులు. ఘటనా స్థలంలో వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంతా పేరుతో లేఖ వదిలి వెళ్లారు. మృతుల్లో ఒకరికి 3 ఆడపిల్లలున్నారు. వాజేడు మండలం పెనుగోలు కాలనీలో 2ని చంపేశారు నక్సలైట్లు. ఉయిక రమేష్, ఉయిక అర్జున్ను వారి ఇంటి దగ్గరే తెల్లవారుజామున గొడ్డలితో నరికి చంపారు. రమేష్ పై దాడి సమయంలో ఆయన భార్య కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయారు మావోయిస్టులు. తీవ్రంగా గాయపడిన రమేష్ ను 108 వాహనంలో ఏటూరు నాగారం హాస్పిటల్ కు తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు. జంట హత్యల తర్వాత మావోయిస్టు పార్టీ వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంతా పేరుతో లేఖను వదిలి వెళ్లారు. మృతులు ఉయిక అర్జున్, ఉయిక రమేష్ లు అన్నదమ్ముల పిల్లలు. రమేష్ స్థానికంగా పంచాయతీ కార్యదర్శిగా కొనసాగుతూ పోలీస్ ఇన్ఫార్మర్ గా మారాడని లేఖలో ఆరోపించారు మావోలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ మావోల కదలికలు పసిగట్టి పోలీసులకు సమాచారం ఇచ్చేవాడని ఆరోపించారు. ఎస్ఐబి డైరెక్షన్ మేరకు ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులోని లంకపల్లి, జన్నప్ప, ఊట్ల, శామలదొడ్డి, వాయిపేట గ్రామాల్లో స్నేహితులను పెట్టి తమ సమాచారం సేకరించేవాడని లేఖలు తెలిపారు. ఈ మధ్య ఛత్తీస్గఢ్ లో జరిగిన పలు ఎన్కౌంటర్లకు రమేషే కారణమని ఆరోపించారు. మరో మృతుడు ఉయిక అర్జున్ చేపల వేట పేరుతో అడవికి వచ్చి మావోయిస్టుల డెన్లను పసిగట్టి పోలీసులకు చెప్పేవాడని ఆరోపించారు. వీరిద్దరినీ హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడం వల్లే హతమార్చారని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టులు. 2 ఆదివాసీల హత్యతో ములుగు జిల్లాలో మళ్లీ మావోయిస్టుల టెన్షన్ మొదలైంది. జంట హత్యలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అడవిలో జల్లెడ పడుతున్నారు. మరోవైపు హత్యకు గురైన 2 ఆదివాసీల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అన్నదమ్ముల మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సాధారణంగా ఊళ్ళో ఒకరిద్దరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. అలాంటిది ఓ ఊళ్ళో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో ఓ గ్రామం ప్రభుత్వ ఉద్యోగుల గ్రామంగా పేరొందింది. టీచర్ నుంచి ఆఫీసర్ వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు ఆ గ్రామస్తులు. ప్రభుత్వ ఉద్యోగుల గ్రామంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలానికి చెందిన దేశాయిపేట గ్రామం ఎంతో ప్రత్యేకత సాధించుకుంది. ఈ గ్రామంలో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. టీచర్ల నుంచి ఆఫీసర్ల వరకు అన్ని రంగాల్లో గ్రామస్తులు ఉద్యోగాలు సాధించారు. సాధారణంగా గ్రామాల్లో ఉదయాన్నే వ్యవసాయ పనులకు వెళ్లేవారు కనిపిస్తే ఈ ఊళ్ళో మాత్రం ఉదయాన్నే లంచ్ బాక్సులు పట్టుకుని ఆఫీసులకు వెళ్తుంటారు. దేశాయిపేట గ్రామ జనాభా 3400 కాగా ఓటర్లు 2600 మంది ఉన్నారు. ఊళ్ళో 600 ఇండ్లుంటే దాదాపు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. మా దేశాయిపేట గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటంటే మా ఊర్లో ప్రతి ఇంట్లో కనీసం ఒక ఎంప్లాయీ ఉన్నారు. మ్యాక్సిమం అంటే ప్రతి ఇంట్లో అందరూ ఎంప్లాయీస్ ఉన్న ఇళ్ళు కూడా మా ఊర్లో ఉన్నాయి. అది మా ఊరికి చాలా గర్వకారణము. కేవలము ఉపాధ్యాయులే దాదాపుగా ఒక 100 మంది ఉపాధ్యాయులు ఉండొచ్చు. అదేవిధంగా వేరే వేరే డిపార్ట్మెంట్లో కూడా చాలామంది ఎంప్లాయీస్ మా ఊర్లో ఉన్నారు. ఉదాహరణకు పోలీసులో ఉన్నారు, రెవెన్యూలో ఉన్నారు, అటవీ శాఖలో ఉన్నారు, బ్యాంకింగ్లో ఉన్నారు. విధంగా అసలు దేశాయిపేట నుంచి ఈ రంగంలో ఎంప్లాయీస్ లేరు అనేది లేదనమాట. మా విలేజ్లో నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేస్తాను, గవర్నమెంట్ ఎంప్లాయీ. అలాగే మా దేశాయిపేట విలేజ్కి ఒక పేరు ఉంది, సరస్వతి నిలయం అని. అందులో టీచర్స్ ఎక్కువ పోస్టింగ్ ఉంటాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క రంగంలో మా వాళ్ళు ఎంప్లాయీలు ఖచ్చితంగా ఉంటారు. ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఉంటుంది మా ఊర్లో.
ఇంటి మొన్న డిఎస్సిబి ఇద్దరిని ముగ్గురు వచ్చింది మొన్న డిఎస్సిబి. అలాగే ప్రతి ఏ డిఎస్ అయినా కానీ ప్రతి ఒక్క ఏ జాబులు పడ్డా కానీ ఖచ్చితంగా ఒకరు ఇద్దరు ఖచ్చితంగా కొడతారు. దేశాయిపేట గ్రామంలో 2 ఎస్ఐలు, 3 గురుకుల పాఠశాల ప్రిన్సిపల్లు, దాదాపు 100 మంది ప్రభుత్వ టీచర్లున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 2, ఎస్టీఓగా 1 పనిచేస్తున్నారు. బ్యాంక్ మేనేజర్గా 1, జూనియర్ కళాశాల లెక్చరర్లుగా 2, మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్గా 1, విద్యుత్ శాఖలో 2, పంచాయతీరాజ్ శాఖలో 2, ఆరోగ్య శాఖలో 10 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. అంగన్వాడీ టీచర్లుగా 2, గురుకులాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా 5 పనిచేస్తున్నారు. ఒక ఇంట్లో ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగులున్నారు. రీసెంట్ గా జరిగిన డిఎస్సిలోనూ పలువురు ఉద్యోగాలు సాధించారు. మా ఊర్లో ప్రతి ఒక్కరికి వేరే జాబ్ కంటే ఎక్కువ ఉపాధ్యాయ ఉద్యోగం అంటేనే ఇంట్రెస్ట్ చూపుతారు. దానికి కారణం అంటే చాలా పెద్దవాళ్ళ ఆదర్శమే. నేను కూడా కోడలు అయినప్పటికీ దేశపేట గ్రామానికి వచ్చినప్పటి నుండి వాళ్ళని చూసి ఈ ఉపాధ్యాయ వృత్తిని ఇంట్రెస్ట్గా చూసుకొని దాన్ని చదివి ఈ ఉద్యోగాన్ని సంపాదించాను సార్. వేరే గ్రామాలతో పోలిస్తే మా గ్రామం చాలా ఆదర్శమైందని నేను భావిస్తున్నాను సార్. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఈ ఊళ్ళో వ్యవసాయం చేసేవాళ్లు అంతంత మాత్రంగానే ఉండేవాళ్లు. అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామ యువత కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు మరెందరో ఉద్యోగాల కోసం కష్టపడుతున్నారు. ఉద్యోగాలు సాధించిన వారు యువతకు సపోర్ట్ చేస్తూ పోటీ పరీక్షలకు సిద్ధం చేయిస్తూ గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. వంశపారంపర కొనసాగినట్టు కొనసాగుతున్నది. సుమారుగా ఒక 100 మంది టీచర్లు, పోలీస్ డిపార్ట్మెంట్లు. మేము ప్రస్తుతానికి నేను మున్సిపల్లో జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నా. మా ఇంట్లో కూడా 3 ఎంప్లాయీస్ ఉన్నారు. 1 టీచరు, 1 కానిస్టేబుల్, నేను జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రతి ఇంట్లో సుమారుగా 1, 2 తప్పించి ఇక అంతకు మించే ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో 6, 7 ఉన్నారు. ప్లస్ పిల్లలకు కూడా ఇన్స్పైర్ అవుతుంది అన్నట్టు, జాబ్ కొట్టాలా, మనం కూడా సేమ్ జాబ్ కొట్టాలని. మినిమం డిగ్రీ అయితే డిగ్రీ వరకు కంపల్సరీ చదువుకొని మంచిగానే మా ఊరి పేరు అయితే జిల్లాలో ఫస్ట్ ఉందని అనుకుంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు దేశాయిపేట గ్రామస్తులు. ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం, పక్షుల కిలకిల రావాలు, అక్కడక్కడ సరస్సులను తలపించే నీటి కొలనులు. మంచిర్యాల జిల్లాలోని క్వారీ జంగల్ సఫారీ ఇందుకు వేదిక కానుంది. ఇన్నాళ్ళు ఏసీసీ క్వారీ అంటే గద్పూర్ పంచాయతీ దుర్గాదేవి జాతర గుర్తుకు వచ్చేది. ఇకపై జంగల్ సఫారీకి అంతా సిద్ధమవుతోంది. మరో వారం రోజుల్లో గాంధారి ఖిలా సఫారీ ప్రారంభానికి ఫారెస్ట్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎత్తైన గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతంతో ఆకట్టుకునే హజీపూర్ మండలం గద్పూర్ ఏసీసీ క్వారీలో సఫారీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వచ్చే పాత మంచిర్యాల, తిమ్మాపూర్, బొక్కలగుట్ట అటవీ బీట్ పరిధిలో సఫారీ సాగనుంది. ఫారెస్ట్ అధికారులు సఫారీకి సంబంధించి ఏర్పాట్లపై ఇప్పటికే రివ్యూ చేశారు. సఫారీ రూట్ మ్యాప్తో పాటు అడవిలో ఉన్న మంచెలు, నీటి కుంటలు, వ్యూ పాయింట్లపై సమీక్షిస్తున్నారు. జంగల్ సఫారీలో భాగంగా పర్యాటకుల కోసం అడవి అందాలు, వన్యప్రాణులను వీక్షించేందుకు 6 మంచెలు ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల కోసం నీటి కుంటలు ఏర్పాటు చేసి వాటిలో నీళ్లు నింపేందుకు సోలార్ సన్ మెర్సిబుల్ పంపు సెట్లతో బోర్ వేయించారు. 20 మీటర్ల మేర సఫారీ ట్రాక్, మధ్యలో 24 మీటర్ల వెడల్పుతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. పనుల కోసం 25 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెప్పారు. మంచిర్యాల దగ్గరలో ఉన్న ఫారెస్ట్నే 20 కిలోమీటర్ల సఫారీ ట్రాక్ ఏర్పాటు చేసి దాంట్లో సఫారీ ట్రాక్ చేసేటట్టు, అలాగే వ్యూ పాయింట్స్ మనకు హైట్ ప్రదేశంలోకి వెళ్ళి మన మంచిర్యాల టౌన్ కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టును కానీ వీక్షించేటట్టు వ్యూ పాయింట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే గాంధారి ఖిలా అందరికీ తెలిసిందే, 16వ శతాబ్దంలో గోండురాజులు, సామంతరాజుల కోసం ఏర్పాటు చేసిన టూరిజం పాయింట్ కూడా అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో ఇటు ఏసీసీ క్వారీ నుంచి గాంధారి ఖిలా వరకు ట్రెక్కింగ్ మరియు సైక్లాథాన్ కూడా మొన్న నిర్వహించడం జరిగింది. అలాగే సఫారీ ట్రాక్ కూడా 20 కిలోమీటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏసీసీ క్వారీ నుంచి గాంధారి ఖిల్లా నీటి కుంటలు, అటవీ జంతువులను వీక్షించవచ్చు. జంగల్ సఫారీలో ఒక్కో ట్రిప్పుకు 2000 వరకు ఫీజు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో సింహాలు, చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి బర్రెలు, దుప్పులు, నక్కలతో పాటు సాంబార్లు, అడవి పందులు ఉన్నట్లు అటవీ అధికారులు తెలిపారు. క్వారీ వెళ్లే మార్గంలో ఎత్తైన గుట్టల మూల మలుపులు, పచ్చని చెట్లు పర్యాటకులను ఆకట్టుకోనున్నాయి. ఇప్పటికే
మంచిర్యాల ఏసీసీ పరిశ్రమ గుట్టలపై పార్కుల నిర్మాణం చేపట్టడంతో పిక్నిక్ స్పాట్గా మారింది. హాలిడే వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు. ఇప్పటికే జిల్లాలోని జన్నారం కవ్వాల్ అభయారణ్యంలో జంగల్ సఫారీకి పర్యాటకుల తాకిడి పెరిగింది. గిరిజనుల ఆరాధ్య దైవం గాంధారి కిల్లా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకొనుంది. 400 ఏండ్ల చరిత్ర కలిగిన గిరిజనుల ఆరాధ్య దైవం మైసమ్మ దేవత దర్శనం కోసం పర్యాటకులు భారీగా తరలి వస్తుంటారు. త్వరలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కరీంనగర్ జిల్లాలో జలవనరులు కలకలలాడుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు నిండుగా కనిపిస్తున్నాయి. రైతులు ఉత్సాహంగా యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యాసంగి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మంచి వర్షపాతం నమోదైంది. 9.26 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భ జలాలు అక్టోబర్ నెలాఖరు నాటికి నీటి మట్టం 4.26 మీటర్లకు చేరుకుంది. వర్షాలు సమృద్ధిగా పడడంతో బోర్లు, బావులు రీఛార్జ్ అయ్యాయి. ఈసారి కార్తీక్ కంటే ముందుగా నార్మల్ దున్నడం జరుగుతుంది. వర్ష సూచన కూడా ఈసారి చాలా వర్షపాతం కురవడం జరిగింది. నార్మల్లు కూడా ముందుగా దున్నుకోవడం జరుగుతుంది. చెక్ డ్యామ్లు కూడా సమృద్ధిగా నిలకడగా నీళ్లు నిల్వగా ఉండడం వల్ల ఆసాంలకు కానీ రైతులందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉండటం జరిగింది. చెరువులు, కుంటల్లో 80% పైగా నీరు నిల్వ ఉంది. లోయర్ మానేరు డ్యాం ఎగువ, దిగువన 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఈ మొత్తం విస్తీర్ణానికి ఈసారి 100% నీరందించే అవకాశాలున్నాయి. ఈ డ్యాంలో 24 టీఎంసీల గరిష్ట సామర్థ్యానికి ప్రస్తుతం 23.903 టీఎంసీలు ఉంది. మిడ్ మానేరులో 25 టీఎంసీల వరకు నీటిని నింపి ఉంచారు. నేను గడిచిన 30 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను. ఈ సంవత్సరం మాత్రం వర్ణదేవుడు కరుణించాడు. విపరీతంగా వర్షాలు పడ్డాయి. సకాలంలో పడడం వల్ల గ్రౌండ్ వాటర్ చాలా పెరిగింది. ఇప్పుడు బావులలో పుష్కలంగా నీరున్నాయి కాబట్టి నేను ముందస్తుగానే పొలం దున్నడానికి మొదలు పెట్టాను. పొలం దున్నుకొని నాటేసుకుంటున్నాను. ఈ పంట గ్యారంటీగా పండుతుందన్న నమ్మకం ఏర్పడింది నీటి ఎద్దడి లేకుండా. ఉమ్మడి జిల్లా రైతులకు వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుగా ఉండడంతో ఈ సీజన్కు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యాసంగి సీజన్లో 2,10,000 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, వివిధ రకాల పంటలు సాగు కావచ్చని అధికారులు అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 1,95,000 ఎకరాల్లో వరి సాగు కావచ్చని భావిస్తున్నారు. కొంతమంది రైతులు వరి నార్లు పోయగా మరికొంతమంది సన్నద్ధమవుతున్నారు. ఈసారి కాలం అనుగుణంగా అయింది. నీరు వాటర్ పుష్కలంగా ఉన్నాయి. దానివల్ల నేను ముందస్తుగానే నారు పోసుకున్న అప్పటికి ఎద్దమ్మది ఎట్లుంటుందో అని అలాంటి నారు ఎదుగుదలకు వచ్చేసింది. ఇంకొక 4-5 రోజుల్లో నాటు వేస్తాను. చాలా సంతోషంగా ఉంది. ఈసారి ఇంత బీడే ఉన్నది కాలం అనుగుణంగా లేక. లాస్ట్ వరకు పోయినసారి నీళ్ళు కూడా సక్రమంగా కాలం నీళ్ళు ఇవ్వలేకపోయారు. లాస్ట్ తడిలో అయింది, చాలా ఎండిపోయింది. ఈసారి ఏం చేస్తారో అని నేనే ముందుగా చదువుకొని అలాగే నారు పోసిన నాటుకు సిద్ధమైన. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,283 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో 15.73 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. జిల్లాలోని ప్రధాన చెరువులైన గంగాధర మండలంలోని నారాయణపూర్ చెరువు పూర్తిగా నిండిపోయింది. జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని ప్రధాన చెరువులు నీటితో కలకలలాడుతున్నాయి. హుజరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ చెరువు, పెద్దపల్లి జిల్లాలోని గర్రెపల్లి లాంటి భారీ చెరువులు, శనిగరం లాంటి మధ్య తరహా ప్రాజెక్టులు నిండిపోయాయి. వర్షాకాలం స్టార్టింగ్ లోపల కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా కొంచెం నెమ్మదిగా వర్షాలు కురిసినా కానీ తర్వాత వర్షాలు చాలా తృప్తిగా పడాయి, మంచిగా పడాయి. ఎక్కువ చెరువులు నిండినాయి, బావిలు నిండినాయి, పుష్కరంగా నీరు వచ్చింది. పంటల వర్షాకాలంలో పొలాలు వేసినాం మంచిగా. ఇప్పుడు వేసవిలో కూడా ఆశాజనకంగా ఉన్నాయి. అన్నీ నిండినాయి, వాటర్ ఫుల్ ఉంది. వర్షాకాలం మంచిగా పడ్డాయి, పంటలు పండినాయి. ఏసంగికి ఇప్పుడు నార్మల్ రెడీ చేస్తున్నాం. ఏసంగి దొడ్డు రకం ఎత్తాం. వాటర్ కూడా మంచిగానే ఉన్నాయి. వడ్లు కోతలు సగం దశకు వచ్చినాయి. ఇంకో 70% అయిపోయినాయి, 20% ఉన్నాయి. కరీంనగర్ కొత్త జిల్లా పరిధిలో ఈసారి 2 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేస్తున్నారు. పెరిగిన సాగుకు సరిపడ ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నామన్నారు అధికారులు. చెరువులకు జలకళ రావడంతో రైతులతో పాటు మత్స్యకారుల్లోనూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఫస్ట్ వర్షాలు పడలేవు కానీ సెకండ్ టైం లాస్ట్ టైంలో మంచిగా పడ్డాయి. పంటలు కూడా మంచిగా పండినాయి. సెకండ్ టైం కూడా చెర్లు నిండి సాగి మంచిగా పండుతాయి. నీళ్ళు కూడా బాగా నిండి చెర్లలో
ఇప్పుడు దొడ్డు రకమే. శ్రీరామ్ సాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు రిజర్వాయర్లు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిండుగా నీరు ఉండడంతో వరి సాగుకు ఆశలు చిగురిస్తున్నాయి. పత్తి రైతులను అడుగడుగునా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. విత్తనాలు చల్లిన నాటి నుంచి 6 గాలం శ్రమించిన పంటను అమ్ముకోవడం కోసం రైతులు అగ్గచాట్లు పడుతున్నారు. పత్తి లోడ్లతో కిలోమీటర్ల కొద్దీ రోజులు తరబడి రోడ్ల మీద జాగారం చేయాల్సి వస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి ఏటా వానాకాలంలో 7 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. జిల్లాలో వరి తర్వాత పత్తి పంట పండుతోంది. నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల్లో పత్తి విస్తీర్ణం ఎక్కువగా ఉంది. గతేడాది క్వింటాల్కు 8,000 నుంచి 9,000 వరకు ధర పలికింది. ఈసారి క్వింటాల్కు 7,000 వచ్చే పరిస్థితి లేదు. సీజన్లో విత్తనాలు చల్లిన తర్వాత డ్రై స్పెల్ రావటం, చివర్లో వర్షాలు ఎక్కువై పండిన పంట పాడవడంతో దిగుబడి తగ్గింది. 60% పంట చేతికి వచ్చింది. పత్తికి సరైన ధర లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. గత ఏడాది రికార్డు ధర పలకడంతో పత్తి సాగు వైపు మొగ్గు చూపారు రైతులు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో పత్తి సాగు చేశారు. చేతికొచ్చిన పత్తిని రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం మన్యంకొండ సమీపంలోని పత్తి కొనుగోలు కేంద్రానికి పత్తి లోడ్లు పోటెత్తుతున్నాయి. జడ్చర్ల సిపిఐ మార్కెట్కు పత్తిని అమ్మేందుకు రైతులు క్యూ కట్టారు. పత్తి లోడ్లతో కిలోమీటర్ల కొద్దీ కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద సలికి ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఈ సిసిఐ అనేది ముందుగా స్టార్ట్ అయ్యి ఉంటే ఈ విధంగా రోడ్ల మీద ఉండే పరిస్థితి ఉండేది కాదు. అది ఆపరేటింగ్ ప్రాబ్లమా సిస్టమ్ ప్రాబ్లమా తెలియదు, కానీ ఈ యొక్క సిస్టమ్ లేట్ అవడం వల్ల రైతులంతా సఫర్ అవుతున్నారు. రైతులు వచ్చి రోజంతా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైతులకు తొందరగా న్యాయం జరిగేటట్లు చూడాలని చెప్తున్నాము. కొనుగోలు కేంద్రాల దగ్గర సరైన వసతులు లేక సాంకేతిక సమస్యలతో కొనుగోలు ఆలస్యమవుతోంది. దీంతో చలి తీవ్రతకు పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఇంకా ఏర్పాట్లు కాలేదు. దీంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. 3 రోజుల పాటు పత్తి లోడ్ల లారీలు వెయిటింగ్లో ఉండక తప్పడం లేదు. వచ్చిన దిగుబడి కంటే రవాణా ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయంటున్నారు రైతులు. 2 రోజుల నుంచి అన్నం లేదు, నీళ్లు లేవు, అడగడానికి తిండి కూడా లేదు. మమ్మల్ని అడిగి నాతోనే లేడు. రోడ్డు మీద ఉన్నాము. రోడ్డు పూట సలికి పడుకోవాల్సిన కర్మ వచ్చింది. మాకు గిట్టుబాటు ధర కూడా సరిగా వేయట్లేదు. ఇంకా బండ్లు వస్తూనే ఉన్నాయి. అవి దాదాపు ఒక 30-40 బండ్లు అయి ఉంటాయి లోపల. ఇంకా ఇవి చిక్కినాయి. మళ్ళీ ఇవి లోపల పెట్టాలన్నా బయట పెట్టాలన్నా తెలియదు. ఇంకా మాకు ఇబ్బంది అవుతుంది సార్. మేము ఇంకా ఓటాలు ఇంత చాలా ఆగాలి కూర్చున్నాం. ఇక్కడ బండ్లు చాలా వచ్చినాయి, జామ్ అయినాయి, లేట్ అవుతుంది సార్. వెయిట్ చేయడం ఇబ్బంది అయింది. అక్కడ అమ్ముకుందాం బయట అంటే కూడా రేట్ లేదన్నాను. ఇక్కడ గవర్నమెంట్లో అమ్ముకోవాలని ఉన్నాం సార్. పత్తి కొనుగోళ్లు ఆలస్యం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు. అదో మారుమూల చిన్న గ్రామం, వందల సంఖ్యలోనే జనం. కానీ అక్కడ సర్కారు కొలువులు చేసేవాళ్ళు ఎక్కువ. కొందరు చదువుకున్నవారు ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఎంప్లాయీస్ విలేజ్గా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలోని చిన్న బుగ్గారం గ్రామంపై స్పెషల్ స్టోరీ. చదువుకునేందుకు స్కూల్ లేదు, వేరే ఊరు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేదు, కోచింగ్ సెంటర్లు లేవు, ఎలాంటి సదుపాయాలు లేవు. అయినా కష్టపడి పెద్ద చదువులు చదివి ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం చిన్న బుగ్గారం గ్రామస్తులు. ఒకప్పుడు మిగతా ప్రాంతాల కంటే చాలా వెనుకబడిపోయిన ఊరు ఇది. ఇప్పుడు అభివృద్ధిలో మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఈ ఊరు జనాభా 100లోనే ఉన్నా వారిలో విద్యావంతులు ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువ. ఇక్కడ దాదాపుగా ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. చిన్న బుగ్గారం గ్రామంలో 120 కుటుంబాలు, 500 మంది జనాభా ఉంది. 80 మంది రైతులు 2000 ఎకరాల్లో ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. మరో 83 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఈ మధ్య డిఎస్సి గ్రూప్ పరీక్షల్లో మరో 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఈ ఊళ్ళో 3వ తరగతి వరకు చదువు చెప్పే 2 గదుల పాఠశాల మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంబీబీఎస్, బీఈడీ, ఎంఏ, ఎంకాం వంటి పెద్ద కోర్సులు చదివారు ఆ గ్రామ గిరిజన బిడ్డలు.
మేఘాలయలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఇంద్రకుమార్ హైదరాబాద్ నేషనల్ జియోగ్రఫీ రీసెర్చ్ సెంటర్లో భూగర్భ నిపుణులుగా పనిచేస్తున్న డాక్టర్ లోహిత్ కుమార్, ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ ఈ గ్రామానికి చెందినవారే. వీరు సొంతూరులో ప్రైమరీ స్కూల్ లేని పరిస్థితుల్లో 10-15 కిలోమీటర్ల దూరంలోని నిర్మల్ ఆదిలాబాద్ కేంద్రాలకు నడుచుకుంటూ వెళ్లి 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశారు. నేరేడిగొండ, బోధ్లో లైబ్రరీలో పుస్తకాలతో కుస్తీ పట్టారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో పీజీ స్థాయి కోర్సులు పూర్తి చేసి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. మా ఊళ్ళో ప్రతి ఇల్లుకి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ అందరూ చదువుతున్నారు. ఇదే విధంగా చదువు ముందు సాగాలని వాళ్ళకు వచ్చినప్పుడనే ఊరికి వచ్చినప్పుడల్లా వాళ్ళకి చెప్తా ఉంటా, మనం చదివి బాగుపడాలి. మెయిన్ థింగ్ మా ఊరు యొక్క మెయిన్ కోరిక ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ కానీ ఒక IAS IPS లెవెల్ లేరు, అలా కూడా వాళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తున్నాము. ప్లస్ ఆడపిల్లలు కూడా చదువుతున్నారు. సో మా ఊళ్ళో కూడా ఒక అమ్మాయి సలజన అమ్మాయి నేడుగొండలో కానిస్టేబుల్ ఉంది. ఇప్పుడు మా బ్రదర్ కూతురు నిఖిత, ప్లస్ కొంచెం ఇప్పుడు నర్సింగ్ పిల్లలు నర్సింగ్ కూడా చదువుతున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని వచ్చినప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ఉంటాం. మహారాష్ట్రలోని ఈ గ్రామ యువకులు ఉన్నత చదువులు చదివారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు సరిహద్దులోని మహారాష్ట్ర ప్రజలతో సంబంధాలు ఎక్కువ. అలా సమీప యావత్మాల్, నాగపూర్ జిల్లాలోని విద్యా సంస్థల్లో ఇక్కడి యువత చదువు పూర్తి చేశారు. మహారాష్ట్ర యూనివర్సిటీలోనూ ఉన్నత విద్య అభ్యసించారు. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ గ్రామాల నుంచి 2 సివిల్ సర్వీసులోనూ ఉద్యోగాలు సాధించారు. రాజ్ కుమార్ IPS, సాకేత్ IASలు ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నారు. వీరి స్ఫూర్తితో చిన్న బుగ్గారంలోని 55 మంది యువకులు ఉన్నత విద్యలో పోటీ పడుతున్నారు. 500 ఓటర్స్లలో 83 మెంబర్స్, అన్ని డిపార్ట్మెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, డాక్టర్స్ కానీ, మా బావగారు రిమ్స్ డైరెక్టర్, ఒకరి తర్వాత ఒకరు అందరూ కష్టపడి కాంపిటీషన్ మరి కష్టపడి చదువుతున్నారు. ఒకరికి మించి ఒకరికి జాబ్ వస్తే నేను ఇంకా కొట్టాలా అన్నట్టు మా ఊర్లో పోటాపోటీ ఉంది. మా విలేజ్లో కూడా ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్లో పోటీ చేస్తున్నారు. ఇంకా హై ఎడ్యుకేషన్ జరగాలని ప్రభుత్వాన్ని ఏదో చిన్న ఆటంకాలు వచ్చినా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి పెద్ద స్థాయికి ఎదగాలని మా ఊరు మేము కోరుకుంటున్నాం. వ్యవసాయంలోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు చిన్న బుగ్గారం గ్రామస్తులు. ఆధునిక పద్ధతిలో సోయా, కంది, జొన్న, మొక్కజొన్న, పత్తి, పెసర పంటలను సాగు చేసి అధిక దిగుబడి సాధిస్తున్నారు. పాలీహౌజుల్లో డ్రిప్ ఇరిగేషన్తో లాభాలు పొందుతున్నారు. వాన నీటిని వృధాగా పోనివ్వకుండా వర్షాధార పంటలు వేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధిస్తూ ఏజెన్సీ గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు చిన్న బుగ్గారం రైతులు. అది కష్టపడే కైకలు చేసినాము, ఏమో దందా చేసినాము, కాళ్ళతోటి పోయి హాస్టల్లో జాయిన్ చేసినాము. అప్పుడు MRO గుర్తు లేకుండే, అప్పుడు పటివారి గుర్తు లేకుండే, అప్పుడు పిల్లగాళ్ళకు జాయిన్ చేసినాము. అప్పుడు దందా తోటి ఆ పిల్లగాళ్ళకి చదివించినాము. కైకలు చేసి అలాగ చదివించి ఈడ దాకా వచ్చినాము. సాయం ఉన్నది మాకు, అన్ని విధాలతోటి అన్ని సాయం ఉన్నది కొడుకు. ఇక నాకు ముగ్గురు, ఒక బిడ్డ, ముగ్గురు కొడుకు, 4 జాబ్ మీదని అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు. కాకపోతే IAS IPSలో దాంట్లో ఒక చదువుకోలేదు. అమ్మ చిన్న బుగ్గారంలో చిన్న పాఠశాల ఉన్నది. అయినా దీనికి హై స్కూల్లో చేస్తే ఆ పిల్లలు ఇంకా మెరుగుపడతారు అని మేము చెప్పడం జరిగింది. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా పట్టుదలతో కష్టపడితే ఎందులోనైనా రాణించవచ్చని నిరూపిస్తున్నారు చిన్న బుగ్గారం గ్రామస్తులు. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో అక్రమ మైనింగ్తో గిరిజన గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. మైనింగ్ పేలుళ్లతో తమ ఇళ్లు బీటలు వాడుతున్నాయని, కొన్ని ఇండ్లు కూలే పరిస్థితికి వచ్చాయని వాపోతున్నారు. అక్రమ మైనింగ్పై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు తోగ్గూడెం గిరిజన గ్రామస్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తొగ్గూడెం గ్రామంలో విచ్చలవిడిగా మైనింగ్ జరుగుతోందని ఆరోపణలున్నాయి. పాల్వంచ పారిశ్రామిక ప్రాంతానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తొగ్గూడెం గ్రామం. ఇక్కడ వందలాది కుటుంబాలకు వ్యవసాయమే జీవనాధారం. ఇక్కడి భూముల్లో కంకర ఉందని 1970లో గుర్తించారు. అప్పటి నుంచి ఇక్కడ బినామీ పేర్లతో మైనింగ్ చేస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు గ్రామస్తులు. నిబంధనలకు విరుద్ధంగా పొలాల్లోని నల్లరాయిని తీసేందుకు జెలటిన్ స్టిక్స్ తో బ్లాస్టింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న రాళ్లను కంకరగా మార్చేందుకు అధికారులను మేనేజ్ చేసి అక్కడే క్రషర్లను ప్రారంభించారని చెప్తున్నారు స్థానికులు. స్టార్టింగ్లో 4, ఆ తర్వాత 9 మంది, ప్రస్తుతం 6 బినామీ పేర్లతో క్వారీలను నడుపుతున్నారని చెబుతున్నారు. 50 మీటర్ల వరకే ప్రభుత్వ అనుమతులు ఉండగా 100 మీటర్లకు పైగా తవ్వకాలు చేస్తున్నారని, నిషేధంలో ఉన్న బాంబులను, భారీ యంత్రాలను వాడుతున్నారని చెబుతున్నారు. క్వారీలో స్కిల్డ్ వర్కర్లు లేరని, బ్లాస్టింగ్ సమయంలో భద్రతా ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు.
ఈ తూగుడం తండ 50 సంవత్సరాలు అవుతుంది. మా తాత వాళ్ళంతా ఉన్న కాడ నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఊరిలో రాయి కూడా కొట్టినాం. ఇప్పుడు ఏంటంటే బ్లాస్టింగ్లు బాగా పెట్టి మందులు బాగా పెడతారు. ఈ ఇల్లు మొత్తం క్రాకులు వచ్చి పెచ్చలు వేసిపోతున్నాయి. దీనివల్ల ఇల్లు గురవటం పెచ్చలు వేయటం. క్వారీలను ఆనుకుని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ భూములను కూడా ఆక్రమించారని ఆరోపిస్తున్నారు స్థానికులు. బ్లాస్టింగ్లతో గ్రామంలో ఇండ్లకు బీటలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాలు దెబ్బతింటున్నాయని, పొల్యూషన్తో అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోతున్నారు. భారీ రిగ్గింగ్ మిషన్లు, బాంబులతో బ్లాస్టింగ్ చేయడంతో బండరాళ్లు మీద పడి పశువులు చనిపోతున్నాయని ఆరోపిస్తున్నారు స్థానిక రైతులు. పెద్ద మనిషికి పోతే ఎవరు మాట్లాడవద్దు, మంచిగా ఉంది ఇల్లు, ఏం కాలేదు, మంచిగా ఉందని చెప్తున్నారు స్వామిలు. ఇవాళ మేము చచ్చిపోయేది దానికి ఇవాళ పగులు గాతం వల్ల బాంబు పెడుతున్నారు. బాగా వాసన కడుతుంది. అట్లా మూసుకొని ఉంటాం. కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, కాలు నొప్పులు, కూస్తే లేకపోతున్నాం మేము. అవి గాతాలు వెళ్ళినప్పుడు బాగా వాసన వస్తున్నాయి, దాంతో మాకు రోగాలు వస్తున్నాయి. క్వారీ తవ్వకాల్లో లేబర్ యాక్ట్లను గాలి కొదిలేశారంటున్నారు స్థానికులు. వ్యాపారులు మైనింగ్ ద్వారా కోట్లు సంపాదిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ ఎగ్గొడుతున్నారని తెలుస్తోంది. మైనింగ్ సిండికేట్కు రెవెన్యూ, మైనింగ్ సహా పలు ప్రభుత్వ శాఖలు ప్రత్యక్షంగానే సహకారం అందిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. గాతాలు, పెద్ద పెద్ద గాతాలు, బోర్ గాతాలు వేస్తారు, తోటాలు పెడుతుండ్రు, ఇది అది పెట్టి వాళ్ళు అసలు పట్టించుకోవటం లేదు. పైన 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. ఇంట్లో గోడ పగలటం, ఇది పగలటం, అది పగలటం అవుతుంది. జబ్బులు ఎక్కువ అవుతుంది సార్. ఇల్లు మొత్తం ఇక పెద్ద పెద్ద బెచ్చలు పడుతుంది సార్. ఇంట్లో పండుకోవటం లేదు సార్, బాగా బయటనే పండుకుంటున్నాం. చలికాలంలో ఎవరు పట్టించుకోవటం లేదు. చట్టాలకు విరుద్ధంగా అక్రమ వ్యాపారం చేస్తున్న క్వారీ నిర్వాహకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు తొగ్గూడెం గ్రామస్తులు. ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న తొగ్గూడెం మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కోరి వల్ల మా ఇల్లు కురుస్తున్నాయి, బాగా పగిలిపోయినాయి మొత్తం. ఈ గాతాలు పేలుస్తూ అది బాంబులు వేస్తున్నారు సార్. ఎంత చెప్పినా మాట వినట్లేదు వాళ్ళే బాగా మందు వేసి ఆ మందు వాసన చూస్తే అందరికి జ్వరాలు, ఈ ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, అందరికీ అదే బాధ సార్. ఎంత చెప్పినా వాళ్ళు అదే పని చేస్తున్నారు. ఈ చిన్న వయసులో ఈ మోకాలు నొప్పి వస్తుంటే ఎన్ని సంవత్సరాలు సార్ ఇంకా బతికేది మేము. తొగ్గూడెంలో మైనింగ్ జరుగుతున్న ప్రాంతం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. ఏజెన్సీ చట్టాల ప్రకారం గిరిజనులు మాత్రమే పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకుని ఏజెన్సీ ప్రాంతంలో మైనింగ్ చేయాలి. కానీ గిరిజనేతరులు మైనింగ్ చేస్తూ ఏవైనా కేసులు నమోదైతే గిరిజనులను బలి చేస్తున్నారని చెప్తున్నారు స్థానికులు. విసా చట్టం ప్రకారం మైనింగ్ నిర్వహిస్తున్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ 6 నెలలకొకసారి గ్రామ సభ నిర్వహించాల్సి ఉంటుంది. క్వారీలను తనిఖీ చేసి ప్రభుత్వానికి రాయల్టీ సొమ్మును చెల్లించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ తొగ్గూడెం క్వారీల్లో రాయల్టీ కాదు కదా, గ్రామ పంచాయతీకి పన్ను రూపంలో కూడా చెల్లించట్లేదని ఆరోపణలున్నాయి. గ్రామస్తుల ఫిర్యాదుతో మైనింగ్ మాఫియాపై చర్యలు చేపట్టారు అధికారులు. అక్రమంగా నడుపుతున్న క్వారీలకు వాహనాలు రాకుండా చుట్టూ కందకాలు తవ్వి ఫెన్సింగ్తో మూసివేశారు. నామమాత్రపు చర్యలతో సరిపెట్టకుండా కఠినంగా వ్యవహరించి మైనింగ్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు జనం. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి ప్రారంభమైన అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో ఘన విజయంగా పాదయాత్ర పూర్తి చేసుకుని కర్ణాటక బార్డర్కు చేరుకున్నారు స్వాములు. ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి దయ పాదయాత్ర చేస్తున్న స్వాముల సహకారంతో ఈ యాత్ర విజయవంతంగా కొనసాగుతుందని చెబుతున్నారు గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, నవీన్ యాదవ్. నెత్తి మీద ఇరుముడి, గుండె నిండాల జడి, అడుగడుగున నోట స్వామి శరణఘోష శరణఘోష. ఇల్లు తల్లిదండ్రులొదిలి, భార్య పిల్లల బంధమొదిలి, కానల్లో కాలి నడక సాగే యాత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాముల వెంట యాత్ర. కన్ని కత్తి గంట గదా పెరు స్వాముల జంట యాత్ర. మునుపెన్నడూ చూడనిది దివ్య యాత్ర. వేణుగోపాలు సుశీల్ గురు స్వామి చూపిన యాత్ర పాదయాత్ర. పాదయాత్ర ఇది పాదయాత్ర, ఆ
పురుషుని సన్నిధికి పాదయాత్ర శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం. శ్రీ వేణుగోపాల్ గురుస్వామి ఆశీర్వాదంతో, శ్రీ సుశీల్ గురుస్వామి ఆశీర్వాదంతో గణేష్ దేవాలయం నుంచి బయలుదేరిన శ్రీ పవిత్ర పాదయాత్ర 2024 రెండు రాజ్యాలు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ దాటి కర్ణాటక ఈ రోజు ఎంటర్ అయినాము. ఈ మహాపాదయాత్రలో పాల్గొన్న అందరి స్వామికి నమస్కారం, కృతజ్ఞత. అండ్ ఈ మహాపాదయాత్ర దిగ్విజయంగా నడిపించిన అందరి గురుస్వాములకు, అందరి డోనర్కు నా శిరస నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఓం శ్రీ స్వామి. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి నవంబర్ 6వ తేదీకు బయలుదేరిన అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర రెండు తెలుగు రాష్ట్రాలు ఏ ఆకంఠం లేకుండా మా అందరి తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో ఆ అయ్యప్ప స్వామి బ్లెస్సింగ్స్తోని ముందుకు కొనసాగుతున్నాం స్వామి. ఇవాళ కర్ణాటకలో ఎంటర్ అయింది స్వామి మహాపాదయాత్ర. ఇక ముందు కర్ణాటక, తమిళనాడు కూడా ఇట్లనే చల్లగా అయ్యప్ప స్వామి దీవెనలతో ముందుకు కొనసాగుతామని ఆశిస్తున్నాం స్వామి. స్వామి 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 శరణం స్వామి. మేము నవంబర్ 6వ తేదీన శబరిమలకు పాదయాత్ర పయనమయ్యాం స్వామి. అయ్యప్ప స్వామి భక్త బృందం క్రీస్తు శేషులు వేణుగోపాల గురుస్వామి గారు మరియు సుశీల్ గురుస్వామి గారు వీరి యొక్క ఆశీస్సులతో ఈ మహాపాదయాత్ర మొదలైన స్వామి. నవంబర్ 6వ తారీఖు మొదలయ్యి ఈ రోజుకి 17వ రోజు స్వామి. మేము 2 రాష్ట్రాలు కంప్లీట్ చేసుకొని కొత్తగా కర్ణాటకలో ఎంట్రీ అవుతున్నాం స్వామి. ఇప్పటి వరకు కూడా ఈ యాత్ర విజయవంతంగా అంతా చాలా బాగా ముందు కొనసాగింది స్వామి. ఆ గురుస్వామిల ఆశీస్సులతో మరియు ఈ పాదయాత్రని లీడ్ చేస్తున్న గురుస్వాములు ఆర్ఎల్ నాయక్ గురుస్వామి గారు, నవీన్ మామ గురుస్వామి గారు, శ్రీకాంత్ అన్న గురుస్వామి గారు మరియు సుధాకర్ అన్న గురుస్వామి గారు, మన రామకృష్ణ గురుస్వామి గారు, వీరందరి ఆధ్వర్యంలో ఈ మహాపాదయాత్ర కొనసాగుతుంది స్వామి. ఇక్కడ సుశీల్ గురుస్వామి గారి పుత్రుడు రింకు స్వామి కూడా లేరు స్వామి. వారు కూడా మన యాత్రలో జాయిన్ అవుతారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆల్ట్ల విషయంలో కానీ ఫుడ్ విషయంలోనో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వాములకు ఈ 200 మంది స్వాములని విజయవంతంగా ఈ యాత్ర ముందు కొనసాగించేలాగా ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎవరికి ఎలాంటి పరిస్థితుల ఇబ్బంది అయినా కానీ వెనుక ముందు నడిచేయడానికి వాళ్ళకు ఇబ్బందులు కలిగినా కానీ గురుస్వాములు వారికి సహకరిస్తూ ఈ యాత్రలో ముందుకు తీసుకెళ్తున్నారు స్వామి. వారికి, వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు, ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్య ఇవ్వాలని ఆ అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. జనగామ జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంపై జనం ఫైర్ అవుతున్నారు. ఓపీ గదుల్లో వైద్యులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. హాస్పిటల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై ఆందోళనకు దిగుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ చూడాల్సిన వైద్యులు 1 గంటలోపే సొంత ప్రాక్టీస్కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లను గాలి కొదిలేసి సొంత లాభం కోసమే వెళ్తున్నట్లు జనం మండిపడుతున్నారు. వెంటనే ప్రభుత్వ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక మరోవైపు కొన్నేండ్లుగా సిటీ స్కాన్ పనిచేయడం లేదని, ప్రైవేట్లో అధిక రేట్లతో దోచుకుంటున్నారని పబ్లిక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సిటీ స్కాన్ బాగు చేయించాలని కోరుతున్నారు. ప్రభుత్వ హాస్పిటల్ ఇది జిల్లాలోని 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందరికీ ఇది పెద్ద ఆసుపత్రి. ఇందులో సరిగా ట్రీట్మెంట్ జరుగుతలేదు. నిన్న ఒక విషయమై జనగాంలో జరిగిన యాక్సిడెంట్ విషయంలో ఒక పేషెంట్ని ఇక్కడ తీసుకొస్తే 10:30 సమయంలో తీసుకొచ్చామండి. అతని ట్రీట్మెంట్ చేశారు. చూసి కట్టుకట్టే బ్లడ్ కట్టుకట్టిన తర్వాత ఎక్స్రే తీయాలన్నారు. ఎక్స్రే తీశారు.
తీసిన తర్వాత సమయంలో అక్కడ ఏమీ లేదు అని చెప్పడం వల్ల మేము ప్రైవేట్ హాస్పిటల్లో చూపెట్టడం వల్ల అక్కడ 4 టైమ్స్ తీసే అందులో చిన్న క్రాక్ వచ్చిందని తెలిసింది. ఇక్కడ డాక్టర్లు నిర్లక్ష్యం వహించడం వల్ల ఇక్కడ సరిగా జూనియర్ డాక్టర్ల నుంచి సీనియర్ డాక్టర్లకు ప్రైవేట్ హాస్పిటల్ ఉండడం వల్ల అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఇక్కడ వైద్యం సరిగా అందుతలేదని సామాన్య పౌరుల చూత ప్రైవేట్ హాస్పిటల్ చూసి వాళ్ళ పైసలు చూత పెంచడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు డ్యూటీ అందించవలసిన డాక్టర్లు 12:30 ప్రాంతంలోనే వాళ్ళ ఓపీ సేవలను బంద్ చేసి వాళ్ళ ప్రైవేటు దవాఖానలకు పోయి వాళ్ళ సేవలను కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఆసుపత్రుల్లో ఎంఆర్ఐస్ కానీ స్కానింగ్ కానీ ఇప్పుడు ఒక కాలు ఎరిగితే స్కాన్ చేయాలన్నా కానీ అక్కడ పంపిస్తే అక్కడ బంద్ ఉంటుంది. అతడు అక్కడ డ్యూటీ అంటాడు, ఇక్కడ డ్యూటీ అంటాడు. నిజమైన డాక్టర్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియమించి ప్రత్యేక సదుపాయం కల్పించాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి స్కానింగ్ లేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. అయినా ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ స్పందించడం లేదు. ఎందుకో తెలియట్లేదు. ప్రత్యేకంగా ప్రజలపై శ్రద్ధ వహించి ప్రత్యేక సదుపాయాలు, వైద్య సదుపాయాలు అందించాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.